गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनम् श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रे शमो जन्दुहानाधेनुर्वागस्मानपचुष्टुदयितो అయం ముహూర్తస్సు ముహూర్తో అస్సు పసుపు గణపతిపై వేసి నమస్కారం చేయండి. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్సు తథాస్తు. అక్షతులతో పూజ చేస్తూ ఉండండమ్మా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీపరందరాభ్యాం నమః అరుంధతి వాసిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మాతాపితృభ్యో నమః ఇష్టదేవతాయై నమః. శుభమస్తు. ఆచమ్య ఆచమనం చేయండి. ఆచమ్య హస్తం రక్షాళయ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొద్దిగా అక్షతలు వాసన చూసి వెనక్కేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిహారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మసమారభే. అమ్మవారికి నమస్కారం చేయండి. మమ అనుకోండి. మమ యజమానస్య ఉపాత్త దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థో శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః నదీ మధ్య ప్రదేశే అస్మిన్ శ్రీ మహాలక్ష్మి ధనలక్ష్మి అష్టలక్ష్మి శ్రీ విజయలక్ష్మీ దేవత వరలక్ష్మీ దేవత దివ్యచరణ సన్నిధో అక్షతలు చేత్తో పుచ్చుకోండి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే నవమ్యాయాం భృగువాసరే భార్గవవాసరే లక్ష్మీవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మిన్ లోకకల్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదేన అఖండ అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రావణమాస భృగువార ప్రయుక్త వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ వ్రత విధాన పూజార్చనం కరిష్యే. ఆదౌ శ్రీ వరలక్ష్మీ వ్రత విధానాంతర్గత కలశ గణాధిపతి పూజాం కరిష్యే. ఏషాం ప్రథమతః కలశారాధనం కృత్వా. ఆ నీళ్ల కలశానికి కాస్త గంధం రాసి బొట్టు పెట్టండమ్మా. కలశారాధనం చేయండి. ఓం కలశస్సముగే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః కుక్షౌత్సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా. నీళ్లలో వేయండి. సామవేదోక్యదర్వణః అంగైః సహితాः సర్వే కలశాంతు సమాశ్రితాः. అత్ర తిష్టతు గాయత్రీ సావిత్రీ సరస్వతి ఆయాంతు దైవ పూజార్థం దురదక్షయకారకాः. ఉద్ధరణితో నీళ్లు చూయించి కిందకు వదిలిపెట్టండి 3 మార్లు. మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం. ఓం మూషికధ్వజం రక్తం లంబోదరం శూర్పకండకం రక్తవాససం రక్తగంధాళిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం. మళ్ళీ కలశంలో నీళ్లతో ప్రోక్షణ చేయండి. జగత్కారణమచ్యుతం ఆవిర్భూతంతో సృష్ట్యాద్యో ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాం వరః. ఓం శాంతి శాంతి శాంతి. ఉద్ధరణితో నీళ్లు చూయించి పక్కన వదిలిపెట్టండి. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అక్షితులు పూజ చేయండి. అభివస్త్రాः సువసనాన్యర్షావదేనోదగా పూయమానాः అభిచంద్రావర్తమేణ హరిణ్యాభ్యశ్వాన్నధనో దేవసోమ. వస్త్రార్థం యజ్ఞోపవీతార్థమక్షదాం సమర్పయామి. గంధం
పుష్పంతో గంధాన్ని సమర్పించండి. గంధద్వారాం దురాదృశా నిత్యపుష్టాంగరేషిణే ఈశ్వరేగం సర్వభూతానాం తామయోపక్వయే శ్రియం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. మహాగణాధిపతయే నమో నమః. శ్రీ విశ్వక్సేనాయ నమః. నమస్కారం చేయండి. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. షోడశనామార్చనం సమర్పయామి. మా గణపతికి ధూపాన్ని పట్టండి. ఓం వనస్పత్యుద్భవైః దివ్యైః నానాగణగణమాగ్రయః సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠిత. ఆ తమలపాకుతో కొబ్బరి ముక్కలపైన పళ్ళపైన నీళ్లు చల్లి నైవేద్యాన్ని పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తృనమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మళ్ళీ ఓ చుక్క నీళ్లు చల్లండి. మధ్య మధ్య అమృతపానీయం ఉత్తరాపోషణం హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రుద్రరూపేభ్యః కాశీపురనివాసాయ కామిదార్థప్రదాయనే విశాలాక్షతనూజాయ విఘ్నరాజాయ మంగళం వినాయకాయ మంగళం. ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతి గద్దన్నమ్మ నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి. జై బలో గణేశ భగవానికి జై. సర్వం శ్రేయతత్ఫలం మహాగణపతి దేవతా దివ్యచరణారవిందార్పణమస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. తల్లో పెట్టుకోండమ్మా. మహాగణపతి ప్రసాదం మమ యజమానస్య శిరసా గృహ్ణామి. విఘ్నేశ్వర ప్రసాదేన సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తు. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. సహస్రపరమాదేవి శతమూలా శతాంకర సర్వగో హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. విఘ్నేశ్వర ప్రసాదేన సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తు. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. గణపతిని కాస్త కదపండమ్మ. గణపతిం యథాస్థానం కైలాసే ప్రవేశయామి. విశ్వక్సేనం వైకుంఠే ప్రవేశయామి. క్షేమాయ పునః గమనాయ చ. తదంగ శ్రీ వరలక్ష్మీ వ్రత విధాన పూజార్చనం. ఓం ధ్యానం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం. అక్షతలు పుష్పాలు తీసుకుని ఆ వరలక్ష్మి వరములు ఇచ్చేటువంటి ఆ మహాలక్ష్మీదేవిని శ్రావణ మాసం 2వ శుక్రవారం వేళ పరమాద్భుతమైన రోజున మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఆ లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహ కటాక్షాన్ని మీరు పొందగోరి అమ్మవారిని మనఃపూర్వకంగా ప్రార్థన చేయండి అమ్మా. ధ్యానం పుష్పాక్షతాన్ గృహీత్వా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమేగేహే సురాసుర నమస్కృతే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామవసర్వదా వరాం కుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ మహావరలక్ష్మీదేవతాయై నమో నమః. అమ్మవారికి అక్షతలు పుష్పాలు సమర్పించండి అమ్మా. నమస్కారం చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం మళ్ళీ అక్షతలు చేత్తో పుచ్చుకోండి. ఓం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః. అక్షతలు పూజ చేయండి. ఆవాహనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు పుచ్చుకోండి. ఓం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి వరలక్ష్మీ నమోస్తుతే. ఆసనం పైన వేయండి. సువర్ణరత్న ఖచ్చిత హేమ సింహాసనార్థం
అక్షతాం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు తీసుకొని అమ్మవారి యొక్క పాదములకి తర్వాత చేతులకి చూయించి పళ్ళెంలో వదిలిపెట్టాలి. ఓం ముందుగా పాదములకి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే పాదయోః పాద్యం సమర్పయామి. చేతులకి అర్ఘ్యాన్ని ఇవ్వండమ్మా. ఓం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ సువర్ణకలశానీతం చందనాగర సంయుతో ఓ దేవి గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. ఆ యొక్క నోటి దగ్గర నీళ్ళు అందించి కిందకు వదిలేయండి ఆచమనాన్ని ఇచ్చినట్టుగా. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ స్నానం తమలపాకుతో అమ్మవారికి స్నానం చేయించినట్టుగా ప్రోక్షణ చేస్తూ ఉండండి. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవదమోరదస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయధా జనః ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతేయ సోమం పిబ సోమం పితవృత్రః సోమం ధనస్సు సోమినో మహ్యం దధాతు సోమిని న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. ఓం శాంతిః శాంతిః శాంతిః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఫలోదకం ఆ వరలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టండమ్మా. ఓం యాః ఫలనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రచోదాస్తానో ముంజన్వనుమతః అశ్వదాయి జగోదాయి ధనదాయి మహాదనే ధనం మే ధృతాం దేవీ సర్వకామ్యార్థసిద్ధయేత్. పుత్ర పౌత్ర ధనం ధాన్యం మస్తిష్వాజాపిగోరధం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మా. ఆ కొబ్బరి నీళ్లు కాస్త ప్రోక్షణ చేయండమ్మా. చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. ఫలోదక స్నానం సమర్పయామి. తత శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఉద్ధరణతో నీళ్లు చూయించి వదిలిపెట్టండమ్మా. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రా సువసనాన్యర్షాపదేనోదగా పూయమానాః అభిచంద్రావర్తవేన హరణ్యాభ్యశ్వాన్నధినో దేవసోమ. అమ్మవారికి సమర్పించిన వస్త్రాన్ని తగలండమ్మా. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతులు పూజ చేయండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతార్థాన్ అక్షతాం సమర్పయామి. గంధాన్ని సమర్పించండి. గంధద్వారాంధ్రాదృశాన్ నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామయోపక్వయే శ్రియం శ్రీగంధాం ధారయామి. కర్పూరాగర కస్తూరి రోచనాని భ్రమణితో గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిరుహ్యతాం. అక్షతలు సమర్పించండి. అక్షతాంధవలాన్ దేవి శాలయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాం అబ్ధిపుత్రకే. అక్షతాన్ సమర్పయామి. పుష్పాణిం పూజయామి. ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఓం వరలక్ష్మీ నమః అంటూ అమ్మవారిని అర్చిస్తూ ఉండండమ్మా. ఓం వరలక్ష్మ్యై నమః. అథాంగ పూజ. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జాననీ పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరు పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం రత్నాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి. ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం శ్రీయై నమః స్తౌ పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః వక్త్రం పూజయామి. సుమాసికాయ నమః నాసికాం పూజయామి. సునేత్రాయ నమః నేత్రం పూజయామి. రమాయై నమః కర్ణో పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాణీం పూజయామి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. కుంకుమ వేస్తూ ఉండండమ్మా అమ్మవారి మాంగళ్యం దగ్గర. ఓం సురభ్యై నమః. మీరు అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం ఓం వాచే నమః. ఓం పద్మాయ నమః. పద్మాయ నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. దేవ్యై నమః. సర్వోపద్రవవారిణ్యై నమః. నమ దుర్గాయ నమః. మహాకాళ్యై నమః. బ్రహ్మ విష్ణువాకార మహాత్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. భువనేశ్వర్యై నమః. భువనేశ్వర్యై నమః. భువనేశ్వర్యై నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ఆ వరలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేయండమ్మా. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం కుంకుమార్చన విధాన పూజాం అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చక్లే తవ సమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఓం అమ్మ ధూపాన్ని పట్టండి అమ్మవారికి. వనస్పత్యుద్భవైః దివ్యైః నానాగంధైః సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితః.
धूपमाग्रापयामि साक्षात् जगद्योतये नमः प्रत्यक्ष दीपाराधनं समर्पयामि साक्षात् जगद्योतये नमः दीपाराधन नमस्कारं చేయండి प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं पళ్ళపైన కొబ్బరి ముక్కలపైన నీళ్లు చల్లి నైవేద్యం పెట్టండి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం వర్తేన ప్రహించామ అమృతమస్తో అమృతోపస్తనమసే ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః పళ్ళి నీళ్లు చల్లండమ్మా మధ్య మధ్య అమృతమానీయం ఉత్తరాభోజనం హస్త ప్రక్షాళన పాద ప్రక్షాళనం కే శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలాన్ని తగలండి తాంబూలాన్ని సమర్పయామి అథ నీరా ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః అథ నీరాజనం హారతి సమర్పించండి అమ్మవారికి ఓం హిరణ్యపాత్రం మదా పూర్ణం దధాతి మేధవ్యోదానేతి ఏకదా బ్రహ్మణో భారతి ఏకదైవ యజమాన ఆయుక్తేజో దధాతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి అమ్మవారికి దండమ్మ నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి ఓం జై వరలక్ష్మీ మాతా కీ జై అక్షతలు పుష్పాలు చేత్తో పుచ్చుకోండమ్మా ఓమితి మంత్రపుష్పం ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం श्रीमन्मन्दकटाक्षलब्धविभवद् ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वरां कुशोपाशभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायण नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्री वरलक्ष्मी देवताय नमो नमः पादारविन्दयोः अनेक दिव्यवेदोक्त मंत्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणम् అక్కడే 3 మార్లు ప్రదక్షిణం చేయండి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వయవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః పాదారవిందయోః ప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః అత వ్రతకథా ప్రారంభ అక్షతులు పుష్పాలు చేత్తో పుచ్చుకొని దివ్యమైన భవ్యమైన వరలక్ష్మి వ్రత విధానాన్ని వ్రత కథని మనసారా శ్రవణం చేయండమ్మా ఓం పుష్పాక్షదాన్ గృహీత్వా అత వ్రతకథా ప్రారంభ పూర్వకాలంలో చారుమతి అనేటువంటి ఒక స్త్రీ కలదు అట్టి స్త్రీ అత్యంత భక్తిపరురాలై ఆ యొక్క స్త్రీ తన యొక్క దినచర్యలన్నీ సగౌరవంతో చేసుకుంటూ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని గౌరవిస్తూ అలా జీవిస్తూ ఉండసాగింది ఒకానొక రోజున రాత్రి నిద్రా సమయంలో సాక్షాత్ ఆ మహాలక్ష్మీదేవి ఈ చారుమతి యొక్క అనుకువతను చూచి స్వప్నంలో ప్రత్యక్షమై ఆ మహాలక్ష్మీదేవి ఆ చారుమతిని అనుగ్రహించింది ఈ చారుమతి స్వప్నంలోనే ఆ వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ప్రార్థన చేయగా ఆ వరలక్ష్మీదేవి చారుమతిని చూచి చారుమతి నిన్ను వరలక్ష్మీదేవిని నిన్ను అనుగ్రహించడానికి అనేకమైన వరములు ఇవ్వడానికి వచ్చానమ్మా అని చెప్పగా భక్తితో ప్రణమిల్లగా ఆ వరలక్ష్మి ఆ చారుమతిని అనుగ్రహించి ఈ విధంగా చెప్పసాగింది చారుమతి సంవత్సరం మొత్తంలో శ్రావణ మాసము అంటే శ్రవణానికి ఇష్టమైనటువంటి మాసం వినడానికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఆ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేడు శుక్రవారం అనగా 2వ శుక్రవారం రోజున నా యొక్క వ్రతాన్ని వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సౌభాగ్యములు సిరి సంపదలు పుత్రపౌత్రులు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి తల్లి అందుకని నీ యందు నా అనుగ్రహం నీకు కలిగింది ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించవలసింది అని ఆ యొక్క వరలక్ష్మీదేవి అనుగ్రహించి వ్రత విధానాన్నంతా ఉపదేశించి అంతర్ధానం చెందిందట తెల్లవారగానే చారుమతి నిద్రలేచి చుట్టుపక్కల వెతికి చూడగా ఎక్కడా వరలక్ష్మీదేవి కనిపించకపోగా ఇదంతయు స్వప్నమని గ్రహించి పెద్దవారితో అత్తగారితో మామగారితో
చుట్టుపక్కల స్నేహితులందరితో చెప్పసాగింది. వాళ్ళందరూ కూడా ఇది అమ్మవారి అనుగ్రహమే, శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూస్తూ అందరూ కూడా ఆ వ్రతం కోసం సమాయత్తమై శ్రావణ మాసం రాగానే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజున ప్రాతకాలమందే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి ఇళ్లంతా పరిశుభ్రపరుచుకుని ఈ వరలక్ష్మీదేవి మంటపాన్నంతా ఏర్పాటు చేసుకుని ప్రతిమను ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో చారుమతి మొదలు స్త్రీ అందరూ కూడా ఇదే శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. నవతంతు సూత్రం అనగా 9 పోగులతో ఉన్నటువంటి ఆ తోరాన్ని కూడా పూజించి వరలక్ష్మీ వ్రత దివ్య కథను విని తోరాన్ని చేత కట్టుకుని హారతి పట్టి ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టారమ్మా. ఆ వరలక్ష్మి అనుగ్రహం చేత చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మొదటి ప్రదక్షిణం చేయగానే ఆ అమ్మవారి అనుగ్రహంతో కాళ్ళ యందు గల్లు గల్లుమనే శబ్దం రావడం మొదలైంది. చూడగా మెరిసిపోతూ ఉన్నటువంటి కాళ్ళ గజ్జలు మొదలగు ఆభరణములు సిద్ధమయ్యాయట. ఇక రెండవ ప్రదక్షిణం చేయతోడగానే చెప్పనేలమ్మ చేతుల యందు నడుము యందు మొత్తం అంతా దగద్దగాయమానమైనటువంటి వజ్ర వైఢూర్యాలతో పొదిగినటువంటి ఆభరణములు గాజులు మొదలైనవి సిద్ధమయ్యాయట. ఇక మూడవ ప్రదక్షిణం చేసినంతనే చెప్పనేలా నిలువెల్లా సమస్తమైన ఆభరణములు సమస్తమైన అష్టైశ్వర్యములన్నీ కూడా పొందాయుట. ఇటు చూడగానే వారిని వారి గృహములు తీసుకుపోవడానికి రథ గజ తురగ వాహనాలన్నీ సిద్ధమయ్యాయుట. ఈ విధంగా అష్టైశ్వర్యములు మొత్తం అంతా అమ్మవారి అనుగ్రహంతో పొందడం స్నేహితులంతా ఒకరితో ఒకరు అనుకుంటున్నారట. ఆహా ఏమి భాగ్యం చారుమతిది, సాక్షాత్తు అమ్మవారే వచ్చి చెప్పగా మనకు కూడా ఈ భాగ్యం కలిగిందే అని అది మొదలు ప్రతి శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సౌభాగ్యము సిరి సంపదలు అష్టైశ్వర్యాల్ని పొంది సుఖంగా జీవనాన్ని పొంది అంచమున వైకుంఠ ప్రాప్తి పొందారుట. ఈ విధంగా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని భూలోకమందు ప్రతి ఒక్క స్త్రీలు భక్తి శ్రద్ధలతో ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందవలసింది. ఇది వ్రతకథా సమాప్త. జై వరలక్ష్మీ మాతాకీ జై. వరలక్ష్మీ వ్రతంలో తోరబంధనం అతి ముఖ్యమైనది. ఆ తోరము చేత వరలక్ష్మి అనుగ్రహం కలుగుతుందమ్మా. మీకు ఆ పూజ చేసిన తోరాన్ని అందిస్తాను. కుడి చేతికి కట్టుకోవాలి, దక్షిణే హస్తే అని చెప్పబడింది. వరలక్ష్మీ వ్రత సంపూర్ణ సాఫల్యత సిద్ధిరస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.